మా ఇంట్లో వీక్లీ వన్స్ అయినా రిపీట్ గా చేసుకునే ఐటమ్ ఏదైనా ఉందా అంటే అది పన్నీర్ మాత్రమే అన్నమాట. పన్నీర్ తో స్పెషల్ గా పన్నీర్ రోలో, లేకపోతే పన్నీర్ సమోసానో, పన్నీర్ పకోడానో, లేకపోతే పన్నీర్ తో చేసే ఏ కర్రీ అయినా చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. అలాగే పిల్లలకు కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. సో వీక్లీ వన్స్ అయినా స్కిప్ చేయకుండా అయితే ఈ పన్నీర్ అయితే తీసుకొస్తూనే ఉంటారు మా వారు మాత్రం. ఈ రోజు వచ్చేసరికి పన్నీర్ అయితే కాస్ట్ అయితే పెరిగిందండి, 10 రూపాయలు అయితే పెంచేశారు. మామూలుగా అయితే 60 65 అలా ఉంటుంది, కానీ ఏకంగా 75 రూపీస్ అయితే అయ్యిందన్నమాట. సైడ్ 200 గ్రామ్స్ పన్నీరే 100 రూపీస్ అయితే ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం చాలా చౌకగానే ఉంటుంది. 250 గ్రామ్స్ పన్నీరే మనకి 60 రూపీస్ అయితే ఉండేది, అలాంటిది ఇప్పుడు 75 రూపీస్ అయ్యిందన్నమాట. అయితే చాలా రోజులు అయిపోయింది క్యాప్సికల్ తెచ్చి, 10 రోజుల పైన అయిపోయింది అనమాట. ఇక క్యాప్సికల్ అలాగే మగ్గుతున్నాయి కదా అని ఒక 2 క్యాప్సికల్ తీసుకొచ్చి ఇక పన్నీర్ లో అయితే వేసానమాట. సో పన్నీర్ క్యాప్సికం కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ ని మనం ఎప్పుడైనా ఫ్రై చేసినప్పుడు హాట్ గా అయిపోతుంది, అంటే రబ్బర్ ముక్కలాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం కొంచెం హాట్ వాటర్ లో కనుక ఆ పన్నీర్ వేసినట్లయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఎప్పుడు చేసుకున్నా కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, కుదిరితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.